హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే మా డ్రాగన్ మొక్క గురించి. చూడండి, మా డ్రాగన్ ప్లాంట్ ఇప్పటివరకైతే 10 ఫ్రూట్స్ వచ్చాయండి. బాగా పెరుగుద్దండి ఈ ప్లాంట్. దీనికి ఎక్కువ మెయింటెనెన్స్ ఏమీ అవసరం లేదు. నేను అప్పుడు మీషోలో స్టెమ్స్ ఆర్డర్ పెట్టుకుని తెచ్చుకున్నానండి. అలాగా ఆ స్టెమ్సే అలా జర్మినేషన్ అవ్వడం వల్ల వేరే వేరే ప్లాంట్లో నేను ప్లాంటేషన్ చేశాను కంటైనర్లో. చూడండి, ఇప్పటికైతే 3 ఉన్నాయండి ఫ్రూట్స్. మళ్ళీ ఫ్రూటింగ్ రావాలంటే మనం కొంచెం వర్మీ కంపోస్టు, ఎప్సమ్ సాల్ట్, వేపపిండి, బోన్ మీల్, సీవిడ్ కొంచెం కలిపి కొంచెం మొక్కలకి ఇస్తే మళ్ళీ ఫ్రూటింగ్ మనకు వస్తుంది. 15 డేస్కి ఒకసారి మనం బోన్ మీల్ అయినా వర్మీ కంపోస్ట్ ఏమైనా వేస్తూ ఉండాలి. ఏమీ లేకపోతే ఆవు ఎరువైనా ఇచ్చుకోవచ్చండి, మంచిగా వస్తాయి. రైస్ వాటర్ కొంచెం వేస్తూ ఉండాలి. మెయిన్ ప్రాసెస్ ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్స్ మళ్ళీ ఫ్రూటింగ్ రావాలంటే స్టెమ్స్ కట్ చేసుకోవాలండి మనం. అప్పుడే మనకు ఫ్రూటింగ్ వస్తుంది. ఇది మ్యాక్సిమం జూన్ నుంచి నవంబర్ వరకు అయితే ఈ క్రాపింగ్ వస్తుంది. అప్పుడప్పుడు వర్షాలు పడుతుంటే బాగా ఇంకా ఎదుగుద్ది, మంచి ఫ్లవరింగ్ వస్తుంది ప్లాంట్. చూడండి, ఫ్రూట్ కొంచెం కలర్ మారింది. మల్బరీ అండి, ప్రూనింగ్ చేసుకోవాలి. చూడండి, ప్రూన్ చేశాను, కాయలు వచ్చాయి. మళ్ళీ ఫ్రూటింగ్ అయ్యాక మొత్తం ప్రూన్ చేస్తాను. ప్రూన్ చేసేటప్పుడు ఏంటంటే మనం ఏదైనా ఎరువు ఇవ్వాలండి. బనానా ఫెర్టిలైజర్స్, అరటిపళ్ళు తెచ్చి కొంచెం బెల్లం వేసి కలిపి వాటర్లో కలిపి ఉంచి 3 డేస్ ఉంచిన తర్వాత డైల్యూట్ చేసి కానీ మనం మల్బరీ ప్లాంట్కి మనం వేసినట్లయితే మళ్ళీ ఫ్రూటింగ్ వస్తుందండి. బనానాలో రిచ్ పొటాషియం, కాల్షియం ఉంటుంది కదా, బాగా మళ్ళీ ఫ్రూటింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. చూడండి, మంచి కంటైనర్లో పెట్టుకున్నాను నేను టబ్లో. ఫ్రూటింగ్ అయితే ప్రూనింగ్ చేస్తాను. చూడండి, వంగ ప్లాంట్ నేను దొండపాదు స్టేలో పెట్టానండి. ఒకే ప్లాంట్ ఉంది కదా, ఎంత బాగా అవుతుందో చూడండి. ప్లాంటే చక్కగా వస్తుంది. ఎప్పుడైనా వంగ ప్లాంట్కి మనం కిందని కానీ స్టెమ్స్ కట్ చేసుకుంటే చెట్టు బాగా పెరిగి మనకి బిల్డింగ్ బాగా వస్తుంది. మనం వంగ హార్వెస్ట్ చేసేటప్పుడు ఆకులకి ఏమైనా బెస్ట్ ఉందా ఏమో మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. అలా ఉంటే నీమ్ ఆయిల్ కానీ నీమ్ పౌడర్ కానీ వేసుకోవాలి. వంకాయలు ఎక్కువగా రావాలి హీల్డింగ్ అంటే బోన్ మీల్ వేయాలండి. బోన్ మీల్ ఎక్కువ చెట్టుకి బలం ఇస్తుంది కదా, దానివల్ల మనకి క్రాపింగ్ బాగా వస్తుంది. ఆకులు కానీ గ్రీనిష్గా అయ్యి కొంచెం తేడా కనిపించినట్లయితే ఎప్సమ్ సాల్ట్ వాటర్లో కలిపి స్ప్రే చేస్తే మంచి గ్రీన్గా ఉంటాయి. చూడండి, నేను ఫ్లవర్స్ పెట్టుకున్నాను పాలినేషన్ కోసం. క్రేపర్స్ ఉన్నాయి కదా అక్కడ. చూడండి, మా కృష్ణయ్య ఫ్లవర్ కూడా పెట్టుకున్నాను కృష్ణయ్య దగ్గర. పాలినేషన్గా అవుతుంది కదా, అక్కడ అందంగా ఉంటుందని నేను పందిరి ఎక్కడ ఉందో అక్కడే పెట్టానండి నేను. చూడండి, చిక్కుడు ప్లాంట్లు, బేర తాళ్ళు సపోర్ట్ కట్టుకున్నానండి. బేరకి మనం ఎప్పుడైనా తాళ్ళు సపోర్ట్ కట్టి పందిరికి ఇచ్చుకుంటే తొందరగా ఫాస్ట్గా పెరుగుద్దండి. ఆ తీగ మంచిగా వస్తుంది. నేను పెట్టేటప్పుడే కింద కిచెన్ వేస్ట్ అన్నీ వేసుకొని లేయర్ మీద చేసి పెట్టుకున్నానండి. మందార చూడండి మా గార్డెన్లో. లైట్ పింక్ అండి. బార్బడాస్ చెర్రీ అండి ఇది. చూడండి, ఫ్లవరింగ్స్ ఎంత వచ్చిందో. ఫుల్ బ్లూమింగ్ అవుతుంది కానీ రాలిపోతుంది. అప్పటికి పుల్ల మధ్య స్ప్రే చేస్తుంటాను, చెట్టు మొదటిని వేసుకుంటాను. ఆవు ఎరువు కూడా వేసానండి. వాళ్ళ మనీ వర్మీ కంపోస్ట్ కొంచెం బోన్ మీల్ వేసాను, ఎప్సమ్ సాల్ట్, సీవిడ్ అని
వేస్తుంటాను. కిచెన్ వేస్ట్ అయితే ఎక్కువ వేస్తాను, బలం ఉంటుంది కదా అని. ఫ్రూట్స్ వస్తాయి కానీ ఫ్లవర్స్ వచ్చినాయి, ఫ్రూట్స్ రావు. ఇది లెమన్ అండి, గ్రో బ్యాగ్లో పెట్టుకున్నాను, పెట్టి 1 year అయింది. చాలా బాగా చెట్టు అయింది కానీ ఇంక ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ ఏం లేదు, కాయలు ఏం రావట్లేదు. ఇది లైట్ గ్రీన్ వంగ అండి, చాలా హెల్తీగా చాలా షైనింగ్ ఉందండి, ఏ పెస్ట్ ఏమీ లేకుండా, పురుగు కూడా లేదండి, చాలా బాగుంది వంగ. వంగ చెట్టుకు మాత్రం కింద స్టెమ్స్ మనం కట్ చేసుకుంటే బాగా పెరిగి మంచి హీల్డింగ్ వస్తుంది. మన దగ్గర రైస్ ఏమైనా పాడైపోయినవి ఉంటాయి కదా, పురుగులు పెట్టినవి, ఆ రైస్ని కానీ మనం వంగ చెట్టు చుట్టూ వేసుకుంటే మనం వాటర్ వేస్తున్నప్పుడల్లా నాని అది మంచి ఫెర్టిలైజర్గా పనిచేసి బాగా హీల్డింగ్ వస్తుంది. మనం రైస్ కడిగి ఎలాగైతే వాటర్ వేసుకుంటామో వేస్ట్గా ఉండే రైస్ కూడా మొక్కలు మొదటి వేసుకుంటే పారవేసుకుంటాం కదా, అలా పారవేయకుండా మొక్కలు మొదటి వేసుకోండి. ఏ ప్లాంట్కి అయినా తీగ జాతికి ఏంటైనా రైస్ అలా వేస్తే మంచి హీల్డింగ్ వస్తుంది. గ్రీన్ అండి, ఇది లైట్ చారెలు, గుత్తి వంకాయ ఇలా వస్తాయి, కాయలు ఆ సైజు వస్తాయి. ఏ మొక్కలకైనా వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ కాల్షియం అవసరం. నేను అప్పుడప్పుడు కొబ్బరి చెక్కలు ఉంటాయి కదా గుడికి వెళ్ళేవి, ఆ చెక్కలు నేను తెచ్చి మిక్సీలో వేసి వాటర్లో డైల్యూట్ చేసి వేసుకుంటాను. అరటిపళ్ళు బెల్లం కలిపి వాటర్లో వేస్తుంటాను, రైస్ వాటర్ వేస్తుంటాను, కిచెన్ వేస్ట్ వేస్తూ ఉంటాను. ఏదో ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్స్ వారంలో 2 సార్లు ఇస్తుంటానండి నేను. లేదంటే ఎగ్, ఆయిల్, అలోవేరా కలిపి 3 కలిపి మిక్స్ చేసుకొని వాటర్లో డైల్యూట్ చేసి మనం మొక్కలకి ఇచ్చినట్లయితే మొక్కలు గ్రీన్గా షైనీగా మంచి హెల్దీగా వస్తాయి వెజిటబుల్స్ అవి. చూడండి మా గార్డెన్ అంతా ఎలా ఉందో నీట్గా. చూడండి మందార ఎంత హెల్దీగా ఉందో, పచ్చిముక్కి మందార అండి, చాలా పెద్దగా ఉంటుంది, కేజీ మందార అని కూడా అంటారు. పిచ్చి గులాబీ, కామంచి ప్లాంట్ అండి, ఇది కామంచి కాదు సారీ అండి, బ్లూబెర్రీ, కాశీగుడ్డ పళ్ళు అని అంటారు ఆ ప్లాంట్. ఫ్రెండ్స్, గార్డెనింగ్ వీలైనంత వరకు చెయ్యండి, చాలా బాగుంటుంది. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను. మీకు ఎన్ని టెన్షన్స్ ఉన్నాయి ఏమన్నా కూడా మనం గార్డెన్లోకి వెళ్తే టెన్షన్స్ అన్నీ పోయి మైండ్ రిలీఫ్గా ఉంటుంది. ఇంకేమని కాదు, నా చెట్లు ఇంత బాగున్నాయి, ఫ్లవర్స్ వచ్చాయి, ఏమైనా కాయలు వచ్చాయా మనం ఆలోచిస్తూ చూస్తూ చెట్లు తింటూ అలా మన మైండ్ డైవర్ట్ అయిపోతుంది. కాబట్టి మైండ్ రిలీఫ్గా ఉంటుంది. ఎన్ని కష్టాలు ఎంత టెన్షన్లో ఉన్నా కూడా మన టెర్రస్ పైకి వెళ్తే మైండ్ అంత రిఫ్రెష్గా తయారవుతుంది. నా అనుభవం ప్రకారం అయితే నేను చెప్తున్నాను. నేనైతే చాలా ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేసేదానండి, చాలా ఇబ్బందుల్లో ఉండే టైంలో అయితే ఈ గార్డెనింగ్ పెట్టుకున్నాను. అప్పుడు బాగా నాకు వర్కౌట్ అయ్యింది గార్డెనింగ్ వల్ల. హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఏమీ ఉండవు. ఉదయం ఒక 1 hour, మార్నింగ్ ఒక 1 hour, ఈవినింగ్ ఒక 1 hour మనం గార్డెన్లో టైం స్పెండ్ చేస్తే చాలా హెల్త్కి చాలా మంచిది. మనం అలా చుట్టూ తిరుగుతూ గార్డెన్ చుట్టూ తిరుగుతూ ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఆకు ఇంప్రూవ్ చేస్తూ పెస్ట్లు ఏమైనా చూస్తూ హార్వెస్టింగ్ చేస్తూ ఉంటాం కాబట్టి వాకింగ్ కూడా మనకి అయిపోతుంది. నాకైతే మా గార్డెనింగ్ చాలా ఇష్టం అండి, ఎప్పుడు గార్డెన్లోనే ఉంటాను ఎక్కువగా. నాకు గార్డెన్ చేయడం చాలా చిన్నప్పటి నుంచి హాబీ అండి. నేను ఇప్పుడు ఇంటికి కిచెన్లో వంటల కోసం మనం ఏవైతే ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఇంటి కోసమని, కిచెన్ మొక్కల కోసం కూడా నేను ఏదో ఒకటి ఫెర్టిలైజర్స్ రెడీ చేస్తుంటాను. ఏవి లేకపోతే ఆవ చెక్క, మస్టర్డ్ చెక్క అండి వాటర్లో నానబెట్టి బెల్లం వేసి 3 days ఫర్మెంట్ చేసి మనం 10:1 కలిపి డైల్యూట్ చేసేస్తే బాగుంటుందండి. అంటే 10 లీటర్కి 1 లీటర్ కలిపి డైల్యూట్ చేసి మనం వేయాలండి లిక్విడ్. చుట్టూ మా సీనరీ చూడండి ఎలా ఉందో.
some peace in the stations that I throw away. ఇది వైట్ అండి డిసెంబరాలు. నేను చెట్లు పెరుగుతున్న కొద్ది పైన చివర్లు చిక్కుతుంటే ప్రూనింగ్ చేస్తుంటాను, మళ్ళీ బుసిగా పెరుగుద్దండి. చామంతులు కూడా అంతేనండి, చెట్లు కొంచెం పెరిగాక ఆ పైన చిగుర్లు కట్ చేస్తే మంచిగా బుషిగా పెరిగి ఎక్కువ ఫ్లవర్స్ అయితే వస్తాయి. దాన్ని బుట్ట చామంతి కూడా చేయొచ్చు. నేను ఒకసారి చూపిస్తాను, ఒకసారి ఆ వీడియో షార్ట్లో కానీ ఫుల్లో కానీ బుట్ట చామంతి చేయడం ఎలా అని చూపిస్తాను కొంచెం పెరిగాక. ఈ మధ్య నేను వేరేగా ప్లాంటేషన్ చేశాను, చామంతులన్నీ విడదీసి. వాక్కాయలు అయితే ఇంకా మా గార్డెన్లోకి రాలేదండి, బాగా పెరిగింది హెల్తీగా, కానీ ఫ్రూటింగ్ స్టార్ట్ అవ్వలేదు. And the moods that I hate, I tend to embrace. Wonder why అంజీర్ ప్లాంట్లో వేరే మొక్క ఉందండి, పెట్టుకున్నాను. I'm so backwards.